మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? ఈక్విటీ అంటే చాలా రిస్కీ, బాండ్స్ అంటే చాలా సేఫ్, 9 to 12% వరకు ఫిక్స్డ్ రిటర్న్, సో ఏం టెన్షన్ లేదు అని. కానీ చూస్తే ఈ థింకింగ్ చాలా డేంజరస్. చాలా మంది హై రిటర్న్స్ అంటే AAA రేటింగ్, పాపులారిటీని చూసి RBI అప్రూవ్ చేసింది, సో ఏం తప్పు లేదు అని అనుకుంటారు. కానీ AAA రేటింగ్ అంటే జస్ట్ ఈ రోజుకి మాత్రమే స్నాప్షాట్. తర్వాత కంపెనీ క్యాష్ ఫ్లో తగ్గొచ్చు, ప్రమోటర్ పైసా తీసుకొని వెళ్ళిపోతాడు, రేటింగ్ ఏజెన్సీకి కూడా అప్డేట్ ఉండదు, ఆ తర్వాత బాండ్ డిఫాల్ట్ అవుతుంది, సో మీ మనీ అక్కడే లాక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. DHFL మంత్స్ లో AAA నుండి జంక్ కి మారుతుంది. ఎస్ బ్యాంక్స్ 8,415 crores AT1 బాండ్స్ లో కూడా ఓవర్ నైట్ లో డిసప్పర్ అయిపోతాయి. సో ఈ కేసెస్ ఇంకా ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. సో బాండ్స్ అంటే సేఫ్ అని అనుకుంటాం, కానీ అలాగే రిస్క్స్ కూడా ఉంటాయి. ఈక్విడిటీ రిస్క్ ఉంటుంది, మిడ్ వేలో సెల్ చేయాలి అంటే బయ్యర్ దొరకడం చాలా కష్టం. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కూడా ఉంటుంది, అండ్ అలాగే RBI రేట్ ఇంక్రీజ్ చేస్తే ఓల్డ్ బాండ్ వాల్యూ పడిపోతుంది. సో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇష్యూయర్స్ క్రెడిట్ హిస్టరీ చూడాలి, తర్వాత కంపెనీ క్యాష్ ఫ్లో రియల్ గా పాజిటివ్ ఉందా లేదా అని చూడాలి, ప్రాఫిట్స్ రియల్ గా ఉన్నాయా లేదా పేపర్ లో మాత్రమే ఉన్నాయా అని చూడాలి, అండ్ అలాగే NPI లో మెయింటైన్ చేస్తున్నారా, డెప్ట్ టు ఈక్విటీ రేషియో హెల్దీగా ఉందా, అండ్ అలాగే రీసెంట్ లో డౌన్ గ్రేడ్ వచ్చిందా, అండ్ అలాగే బాండ్ సెక్యూర్డ్ గా ఉందా ఆర్ ఇన్సెక్యూర్డ్ గా ఉందా, లిక్విడిటీ సఫిషియంట్ గా ఉందా, ఇవన్నీ కేర్ఫుల్ గా చూడాలి. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, హయ్యర్ రిటర్న్స్ అంటే హయ్యర్ రిస్క్. సో ఇప్పుడు కామెంట్స్ లో చెప్పండి, మీ పోర్ట్ఫోలియోలో ఏం NBFC బాండ్స్ ఉన్నాయా అని.